ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత కొన్ని దశాబ్దాల నుండి అంటే నాకు తెలిసినంత వరకు ఒక 2 దశాబ్దాల నుండి కార్మికుల సమస్యలపై అవగాహన కలిగిన ఒక నాయకుడిగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వారి వెన్నంటి ఉన్న మన నాయకుడు మరియు పెద్దలు దాస్యం వినయ్ భాస్కర్ గారి యొక్క కృషి ఎంతగానో ఉన్నదని తెలియజేస్తూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అసంఘటిత సంఘటిత రంగంలో ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందున ప్రభుత్వంలో ఉండి కూడా గత దశాబ్ద కాలంలో మన ఎమ్మెల్యే గారు దాస్యం వినయ్ భాస్కర్ గారు మన ప్రభుత్వంతో పోరాటాలు చేసి కార్మిక సంఘాలకు అనేక సమస్యలను పరిష్కరించి వాళ్ళ జీవనోపాధికి వారి కుటుంబాల భవిష్యత్తుకు ఎంతో కృషి చేశానని తెలియజేయడానికి ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈనాటి కార్మిక మాసోత్సవానికి ముగింపు పలుకుతూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఆయన రవి గారికి ఈరోజు చాలా మంది మిత్రులు కూడా ఫోన్లు చేసి ప్రతి సంవత్సరం సభ నిర్వహిస్తాం, ఈసారి ధర్నా అయిందని అడిగారు. పాత్రిక మిత్రులు కూడా ప్రతిసారి ముగింపు సమావేశం నిర్వహిస్తాం, ఈరోజు ధర్నా ఎందుకని అడిగారు. వారికి మీకు అందరికి కూడా చెప్పే విషయం ఏంటంటే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా మన కార్మిక మాసోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ కార్మిక మాసోత్సవం ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికి కూడా తెలుసు. నాతో పనిచేసినటువంటి అనేక మంది కార్మిక నాయకులకు తెలుసు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆటో కార్మికుడు హ్యాండిల్ పట్టకుండా ఆ కార్మిక పిల్లలందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులతోని విలువలతో కూడినటువంటి విద్యను అభ్యసించాలని చెప్పి వారికి ఉన్నటువంటి హక్కులు, వారికి ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకోవాలనే ఉద్దేశం. అదే విధంగా ఈ రోజు కాఫీ పట్టుకున్నటువంటి వేస్త్రి తిరిగి ఆ కుటుంబంలో ఎవరు కూడా కాఫీ పట్టకుండా ఆత్మ గౌరవంతో జీవించే విధంగా ఆ పిల్లలకు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి వారికి ఆర్థికంగా చేయాలనే ఉద్దేశమే ఈ కార్మిక మాసోత్సవం. ఇదే కాకుండా మరి మీ నగరంలో చాలా దుకాణాల్లో గుమస్తాలు పనిచేస్తూ ప్రత్యేకించి చెప్పాలంటే శాంపేట్ లో ఉన్నటువంటి చాలా కుటుంబాలు కూడా సైకిళ్ల మీద కుటుంబ పోషణ కోసము పిల్లల చదువును ఆపి సైకిళ్ల మీద దుకాణాల్లో పనిచేస్తున్నటువంటి సందర్భాలు సన్నివేశాలు నేను కళ్ళాలను చూశాను. అందుకే ఆ గుమస్తాలు పిల్లలు కూడా విద్యను డ్రాప్ అవుట్ కాకుండా స్కూల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించే విధంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మిక పక్షపాతి పేద బడుగు బలిన అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంక్షేమ ఫలాలన్నీ కూడా కార్మికులకు అందాలి, వారి హక్కులకు వాళ్ళకి తెలియజేయాలి, ఎవరైనా అమలు చేయకుండా అధికారులను నిలదీయాలి అని చెప్పి మీ అందరూ కూడా నాపై నమ్మకంతో గెలిపిస్తే అధికారులకు ఒక ఫోన్ ద్వారా మీ ఇంటికి ఆ సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 420 హామీలతోని అమలు కాని హామీలతోని 6 గ్యారెంటీలతోని అన్ని వర్గాలను మోసం చేసింది, అన్ని వర్గాలను దగా చేసింది, రైతులను దగా చేసింది, కార్మికులను దగా చేసింది, ఆటో కార్మికులకు 12,000 అని చెప్పి అట్లా దగా చేసింది. చివరికి 2014లో చట్టం ఉన్నప్పటికీ కూడా చిరు వ్యాపారులను కూడా దగా చేసింది. బాలాబాబులకు వత్తాసు పలికి కాంగ్రెస్ నాయకులకు అనివి కూడాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్ లో కానీ చివరికి స్మార్ట్ సిటీలో కూడా వారి హక్కులను భంగం కలగకుండా వారి హక్కులను కాపాడే విధంగా వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఆత్మగౌరవంతో వ్యాపారం చేసేదానికి వెండింగ్ జోన్ ఏర్పాటు చేయాలి, వారికి ఆర్థికంగా కూడా చేతనివ్వాలని చెప్పి ఆ చట్టం చెప్తుంది. కానీ ఈ చెవిటి ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం చిరు వ్యాపారులు కొట్టే విధంగా బాడాబాబులు జేబులు నింపే విధంగా చిరు వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తున్నటువంటి విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. పనిచేసే గులాబీ జెండా ఇంట్లో కూర్చోవాలని అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. పోరాడదామా లేదా? వారికి అండగా ఉందామా లేదా? ఈ పోలీస్ అధికారులకు భయపడదామా? తెలంగాణ వ్యతిరేక శక్తులను పోరాడి సాధించుకున్నటువంటి ఈ గడ్డపై ఉన్న వాళ్ళను చిరు వ్యాపారులకు అండతో పాటు మా ఆటో కార్మికుల పొట్టగొట్టినటువంటి ఈ ప్రభుత్వానికి అనుపే అయ్యే విధంగా దశల వారీగా ఆందోళన చేద్దామా లేదా అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆటో కార్మికులు ఆత్మస్థైర్యం చెడి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఈ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏసీలలో ఉండి వారి సమస్యలు కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి అటువంటి బడాబాబులను ఖచ్చితంగా కనువిప్పయ్యే విధంగా కార్యక్రమాలు చేద్దామా లేదా అన్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చిరు వ్యాపారాలకు సమస్య వస్తే వాళ్ళే చూసుకుంటాం అనుకుంటా, భవన నిర్మాణ కార్మికుల సమస్య వస్తే వాళ్ళే మాట్లాడతారు, మనకేంది అనుకుంటా, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటుంటే మనకేందని పట్టించుకోకుండా ఇంట్లో కూర్చున్నామా కలిసి పోరాడదాం అన్నటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.